హాయ్ అండి, హలో. మై వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఏంటి అన్నీ అయిపోయింది, ఇంక ఇది చేస్తుంది అనుకుంటున్నారా? ఒక 2 పనులు చేస్తే తప్పు కానండి, కష్టపడి బ్రతికే దాంట్లో గౌరవం మర్యాద ఉంటుందండి. శారీ ఫాల్స్ ఐరన్ చేసి ఫాల్స్ వేయాలండి. టైలరింగే కానీ తీసి పడేస్తారు కదండి, చేసేవాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో. ఒక ఫాల్ వేయాలంటే, జిగ్జా చేయాలంటే ఎంత కష్టమో. ఫాల్ అనేది పిండి ఆరేసి ఐరన్ చేసి వేస్తే చాలా నీట్గా వస్తుందండి. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా చేయి పట్టుకొని చేయూతనిచ్చే వాళ్ళు ఉండరండి. ఇంక అన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఇది చేస్తుందా ఈ పని అని అనుకుంటారేమో. నేను ఒక 2 పనులు తప్ప ఏదైనా కష్టపడే పని నేను అస్సలు సిగ్గా అనుకోనండి. ఎందుకంటే మనం కష్టం చేసే దాంట్లో, కష్టంలో చాలా గౌరవం ఉంటుందండి. ఒకరిని మోసం చేసి అబద్ధాలు చెప్పి అలా బ్రతికే బ్రతుకులో నాకు అసలు ఆ బ్రతుకంటేనే ఇష్టం లేదండి. నా చిన్నప్పటి నుంచి కూడా నేను కష్టపడే బ్రతుకుతానండి. ఒకళ్ళు పెట్టాలి అని నేను ఎప్పటికీ ఎదురు చూడనండి. ఒకళ్ళు పెట్టాలి, ఒకళ్ళు సొమ్ము తినాలని నాకు అస్సలు ఉండదు. నా ఛానల్ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎంతసేపటికి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకునే కంటే అండి, మనం కష్టార్జితంతో ఒక్క రూపాయి సంపాదించినా కూడా గౌరవమే వేరండి. ఎంతసేపటికి వాళ్ళేంటి వీళ్ళేంటి, వీళ్ళు ఇలా బతికారు వాళ్ళు అలా బ్రతికారు అనే బదులు, చేతనైతే మీరు సహాయం చేయండి. ఏది మీ దగ్గరికి సహాయం వచ్చిన వాళ్ళ దగ్గరికి సహాయం చేయండి. సహాయం కావాలని వచ్చిన వాళ్ళ దగ్గరికి సహాయం చేయండి. అంతేకాని ఉచిత సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు చిన్నవాళ్ళు లేరు. కష్టాల్లో అందరూ అనుభవం ఘటించిన వాళ్ళే. ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటం కూడా వద్దండి. ఎవరు ఎలాంటి రోజులు అనుభవించినా సరే, కష్టంతో బ్రతికే కష్టంలో చాలా విలువ ఉంటుందండి. నాకైతే అసలు ఒకళ్ళు పెట్టాలి, 1 రూపాయి తినాలని ఉండదండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు కష్టం చేసి బ్రతకాలని ఇష్టం అండి. ఇంకా చేతనైతే మనం 10 రూపాయలు ఒకళ్ళకి సహాయం చేద్దామా, లేని వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెడదామా, నలుగురికి సహాయం చేద్దామా, మనం నలుగురికి సహాయపడదామా అని నాకు చిన్నప్పటి నుంచి నా బ్లడ్లోనే ఉందండి. నాకు చాలా ఇష్టం ఏంటంటే, చేతనైనంత సహాయం, మాట సహాయమా, ధన సహాయం చేద్దామని ఉంటుంది కానండి, ధన సహాయం చేసేంత భగవంతుడు అదే అంటారు, ధన సహాయం చేసేవారికి చేద్దాం అనుకున్న వాళ్ళకి అది ఉండదట. అలానే ఎవరు ఏమనుకున్నా నాకు నా కాళ్ళ మీద బతకడం, నా కష్టార్జితంతో బతకటం నాకు చాలా ఇష్టం అండి. ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి, ఎవరికి నచ్చిన బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. మై వీడియో సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు.